సో మొత్తానికి నర్సంపేటకు సంబంధించినటువంటి సొసైటీ అవిశ్వాస తీర్మానం సంబంధించి అయితే పూర్తి స్థాయిలో కూడా అక్కడ కొంత ఘర్షణ వాతావరణంలో నెలకొన్నట్టుగా కొంత మనకు ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారినాయి. అసలు ఏం జరిగింది, తర్వాత అవిశ్వాసం సంబంధించి తాను కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే అంశంపై మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో చైర్మన్ మురాల మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుస్తాం. చెప్పండి, అంటే అవిశ్వాసం అనేది ఎందుకు పెట్టిల్లు, తర్వాత అక్కడ కొంత ఘర్షణ కూడా జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అది నా మీద వాళ్ళు క్రాప్ లోన్లు సహకరించలేడు, డెవలప్మెంట్ సహకరించలేరు అని అవిశ్వాసం పెట్టడం వల్ల నేను ఇవన్నీ ఆ రైతులకు ఇచ్చిన లోన్ల లిస్టు ప్లస్ నేను డెవలప్మెంట్ చేసిన ఖరీదు చేసిన వడ్లు కానీ ఇవన్నీ కానీ అన్ని ఆధారాలు పట్టుకొని ఆ డీసీఓ గారు నాకు నోటీస్ ఇచ్చినాక దీన్ని పట్టుకొని నేను కోర్టుకు పోతే నాకు స్టే వచ్చింది. స్టే అంటే స్లో మోషన్ లో ఎన్నిక చేసుకోవచ్చు కానీ దీన్ని వైరల్ చేయొద్దు అనే దాని మీద స్టే ఇచ్చిండ్రు. ఇలా 12వ తారీఖు నాడు ఎన్నుకుంటే నేను కూడా స్వచ్ఛందంగా వచ్చిన, మేమంతా కూర్చున్నాం. 13 మంది డైరెక్టర్లు, డీసీఓ, సూపరింటెండెంట్ వీళ్ళంతా ఉన్నారు. పోలీసు 2000 మంది కాంగ్రెస్ కార్యకర్తలంతా ఆఫీస్ కాడికి వచ్చిండ్రు. నేను ఒక్కనే సింగిల్ గా మా ఇద్దరు నలుగురు, నా ఎంబడిన 4 డైరెక్టర్లు పట్టుకొని నేను వచ్చిన. వాళ్ళు 9 మంది నాకు ఎగనెస్ట్ సంతకాలు పెట్టిండ్రు. నేను నలుగురం మేము మాకు అనుకూలంగా పెట్టినాం. అది జీసో గారు ఏం చెప్పారంటే ఇది బయట వైరల్ చేసేది కాదు, సరే అవిశ్వాసం నెగ్గినా ఓడిపోయినా 20వ తారీఖు నాడు కోర్టుది ఫైనల్ అయిన తర్వాతనే ఇది వెళ్లుబడుతుంది. కోర్టులో కనుక మీకు ఫేవర్లు వస్తున్నా మీరు ఎన్నిక చేసుకోవచ్చు, లేకపోతే మాత్రం కండిషన్ గా ఈ రోజు నుంచి రేపు 20వ తారీఖు దాకా మాత్రం చైర్మన్ గా మోహన్ రెడ్డి ఉంటాడని డీసీఓ గారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వెళ్ళిపోయినాక మా డైరెక్టర్లు వీళ్ళంతా కలిసి ఎటోళ్ళు అడిపోయినాక నేను పోదాం అనుకునే ముందులో వీళ్ళంతా అప్పటికే నా మీద దాడి చేద్దామనే ప్లాన్ లో ఉన్నారు. కాబట్టి కొంతమంది అక్కడిక్కడ నాకు తెలిసిన వాహనం పట్టుకొని నేను ఆఫీసులో కూర్చున్నా, ఎందుకైనా మంచి వాళ్ళంతా పోయినాక పోదామని. వీడు ఇంకా కూడా ఆఫీసుకి వెళ్ళి బయటకు వెళ్తలేరని కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు నాకు గిట్టనోళ్ళు, అందులో వాళ్ళు ఏం చేశారంటే ఒక గుర్జాల నుంచి ఒక మహిళను, ఒక ఎస్టీ మహిళ, ఒక బీసీ మహిళ, ఒక 4 ఎస్సీలను, 4 ఎస్టీలను కలిపి ఆఫీస్ మీద జోలి అరే అవిశ్వాసం పెట్టినాక నువ్వు కుర్చెట్ట కూర్చుంటావు అని నా గలబడి గుంజుకతా అంటే నేను ఆపిన. ఆ తర్వాత చెప్పు తీసుకొని నా మీద కట్టే వాళ్ళను బలవంతంగా రూమ్ లోకి వెళ్ళి బయటకు నూకొచ్చినాం. అప్పుడు ప్రధాన సాక్ష్యాలు కూడా ఉన్నారు అక్కడ. ఇది జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఆ దాడికి పోయేంతగా మరి పరిస్థితుల్లో అక్కడ పోలీసు సంబంధించి ఎవరు కూడా అక్కడ మరి ఆపేసి ఎవరు ఏం చేయలేదా? అప్పుడున్న పరిస్థితులలో పోలీసు వాళ్ళు అంతా వెళ్ళిపోయినారు. ఆ ఎస్బీఐ పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లొల్లి చేసే ముందు కూడా వాళ్ళు ఎల్లగొట్టి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన, పోలీసు వాళ్ళ వచ్చేవారికి ఈ పని అయింది. ఓకే, అంటే ఇప్పుడు అవిశ్వాసం సంబంధించి పూర్తి స్థాయిలో మీరు కోర్టుకు పోయినరు, అంటే దీన్ని నిలిపివేయాలని చెప్పి కోర్టుకు పోయినరు కదా. ఇప్పుడు అంటే మీకు ఎలాంటి విశ్వాసం ఉంది, అంటే ఈ అవిశ్వాసం కోర్టు మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? వాళ్ళ బాధ అంతా ఏంటంటే ఎందుకంటే మనం చేసిన అభియోగానికి మన దగ్గర ప్రూఫ్లు బరాబర్నే కాబట్టి ఇతనికి అనుకూలంగానే వస్తుందనే దాని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిండు. వెనక ఏ టీఆర్ఎస్ పార్టీ, ఏ బీజేపీ పార్టీ, ఏ సిపిఎంఓ, సిపిఐ పార్టీ లేదు. నేను ఇండివిజువల్ గా నేను ఒక్కనే వచ్చిన అక్కడికి, నేను ఒక్కనే పాల్గొన్నా. దానికి సాక్ష్యం డీసీఓ, సిఐ, ఎస్ఐ 200 మంది పోలీసుల సమక్షంలో ఏ మాత్రం రిలీజ్ అవ్వకుండా ఎన్నిక జరిగినాక అయినా వీడు బయటకు వస్తాడని దాని మీద నా ఆఫీస్ మీద నేను కూర్చున్న చాంబర్ లాగా వచ్చి నా మీద దాడి చేసింది. సో అంటే మీ దగ్గరకు వచ్చే దాడి చేసేది లేదు, మమ్మల్ని